మెయిన్గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ మనకి టోటల్గా వెబ్సైట్లోనే ఇందాక జస్ట్ 1 minute బ్యాక్ సీట్ అలాట్మెంట్ కట్ ఆఫ్ సారీ అండి తొందరలో చెప్తున్నాను. మనకి సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఒకసారి మనకి అడ్మిషన్స్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా, బీఎస్సీ నర్సింగ్ 4 years phase 1 కాలేజెస్ అలాట్మెంట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తున్నాను. మెయిన్గా ఇక్కడ మనం ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సెట్ అనే పేరైతే ఉందో ముందు చిత్తూరు. ఆ కాలేజ్ కింద ఎవరెవరికి సీట్ వచ్చిందో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, మీరు బెస్ట్ పీడిఎఫ్ యోర్ అనే యాప్లో సెర్చ్ బార్ అయితే ఉంటుంది అన్నమాట. దాంట్లో మీ పేరు ఒకసారి సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. నేను ఇక్కడ ల్యాప్టాప్లో చూస్తాం కాబట్టి కొంచెం రావట్లేదు అన్నమాట. సో క్లియర్ కట్గా చూసుకోండి అన్నమాట. phase 1 ఏ కాలేజ్ లిస్ట్ అయితే మనకి డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తాను కదా, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పాలకొల్లు వెస్ట్ గోదావరి. దాని కింద కాలేజీలు ఎవరికి సీట్ వచ్చిందో ఈ విధంగా డేటా అయితే ఉంటుంది. క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. కాలేజ్ కింద వాళ్ళ పేర్లు అయితే ఉంటుంది అన్నమాట. కాలేజ్ పేరు ఇక్కడ ఉంటుంది, దాని కింద విద్యార్థులు సీట్ వచ్చిన వాళ్ళ పేర్లు అయితే ఉంటుంది అన్నమాట, టోటల్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే మనకి క్లాస్ వర్క్ కూడా October 29 నుంచి స్టార్ట్ అయితే చేస్తారు. ఈ విధంగా ఉందన్నమాట. రిపోర్టింగ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే కనుక మనకి October 28 మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇచ్చారు. ఈ టైంలోపు రిపోర్టింగ్ అయితే చేసేయండి. సో చూస్తున్నారు కదా, మనకి October 28 మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇచ్చారు. టైం దాటితే కనుక మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఇచ్చిన టైంలోపు వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేసేయండి. అండ్ అలాగే మనకి క్లాస్ వర్క్ కూడా October 29 నుంచి స్టార్ట్ చేస్తారు. 29 నుంచి మనకి ఇందాక వెబ్సైట్లో రిలీజ్ చేశారు. మీకు నచ్చితే కనుక, మీకు వచ్చిన కాలేజ్ నచ్చితే కనుక ఒకసారి వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఇక్కడ చూస్తున్నారు కదా, నర్సింగ్ దగ్గర లాగిన్ అయ్యి మనకి సర్వీసెస్ అనే కాలంలో వెళ్ళిన తర్వాత మనకి ఫీ పేమెంట్ అయితే చేసేయండి అన్నమాట. 5,600 కడితే మీకు సీట్ అలాట్మెంట్ కాపీ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడతో ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి వీళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలని చాలామందికి అయితే ఉంటుంది. మెయిన్గా మీకు ఒక స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. ఈ నెంబర్కి అయితే కాల్ చేసి వెరిఫై చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ అన్నా వీళ్ళనైతే అడగండి అన్నమాట.